ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుస్తున్నాను. ఇది చివరి రాత్రి, రెండవ రాత్రి, చివరి రాత్రి, చివరి మెసేజ్ కూడా ఇదే. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి సంఘానికి, సంఘ కాపరి మరీన్ కుమార్కి, అలాగే ప్రేమతో ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా వందనాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. పిల్లరా, ఈ రాత్రి నేను జస్ట్ సాక్ష్యం యొక్క ముగింపు మాటలు కొన్ని విన్నాను. మరి ఆ కొద్ది మాటలు నా హృదయాన్ని తాకుతూ వచ్చాయి. కొంచెం హృదయంలో బాధ కలిగింది, ఇంకొక వైపు సంతోషం కూడా కలిగింది. బాధ ఎందుకు కలిగిందంటే, సుదూర ప్రాంతం నుండి వచ్చి మరి శ్రమల మధ్యలో ఒంటరి స్థితిలో ప్రభు యొక్క పిలుపును నెరవేర్చుటకు నిలబడినటువంటి స్థితి, కొంత ఇరుకు పరిస్థితి, శ్రమతో కూడిన పరిస్థితి, ఆకలి, నీడలేని పరిస్థితులు బాధ కలిగిస్తాయి కదా. అయితే సంతోషం దేనికంటే, ఈరోజు మనం అందరం ఇలాగ చేరడము చాలా సంతోషం. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని తన సేవకు పిలిచినందుకు గుర్తు ఏంటంటే, అతడు ఒంటరిగా ఉన్నప్పటికీ అతడు వర్ధిల్లుతాడు. ప్రారంభంలో శ్రమ, బాధ, నింద, ఇరుకు, ఇబ్బందులు ఉంటాయి. అవి లేకుండా సేవకుడు లేడు, సేవ లేదు. వాడు మీరు నన్ను అంటారు, మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయంటే, మీరు నా దగ్గర కోసం నేను చెప్తాను నాకు కొన్ని ఇబ్బందులు ఏంటి, ఎన్ని శ్రమలు పడ్డామో. ఒక్కొక్కరికి ఒక టైప్లో ఉంటాయి, అందరికి ఒకే రకం ఉండవు. ఒక్కొక్కరికి ఒక విధానంలో సేవా శ్రమలు ఉంటాయి. అయితే ఒకటి, ప్రభు నమ్మదగిన వాడు. మరి పిలిచిన దేవుడు తన సేవకుని బలపరుస్తాడు. మనుషులు తోడున్నా లేకపోయినా, ఇది గుర్తించండి, తోడున్నా లేకపోయినా దేవుడు తోడయ్యండి నడిపిస్తాడు. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చి మహిమ పొందుతాడు. కాబట్టి దేవునికే సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు చెప్పండి కలుగునుగాక. ఆమేన్. మంచిది. ఈ రాత్రి మరి గత రాత్రి కొంచెం లేట్ అయింది కదా, ఇక్కడ నాకు సమయం 9:23 అయింది, 9:25 అనుకోండి. కొంచెం పర్వాలేదా? ఒక 10 దాటినప్పుడు పర్లేదంటారా, లేకపోతే కోపడతారా? ఇబ్బంది లేదు కదా? అందరికి భోజనాలు ఉన్నాయండి మరీన్ కుమార్ గారు? భోజనాలు ఉన్నాయి, పర్వాలేదు, నో ప్రాబ్లం. కొంచెం ఆకలి అయితే కూడా మంచిదే. ఈరోజు ఇంకా మంచి స్పెషల్గా పెడతారేమని అనుకుంటున్నాను నేను. అవునంట, వేరే ఇంకేం 10:30 దాకా లక్షణంగా కూర్చోవచ్చు. హల్లెలూయా. సరే, అలాగే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేండి. కానీ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని తలంపులు, కొన్ని వాక్య సత్యాలు నా హృదయంలో పెట్టాడు. వాటిని నేను మీ ముందుకు ప్రవచించిన కృపను బట్టి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. పిల్లరా, ఈ యొక్క సభలకు ఒక పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు? యేసయ్య ఆశీర్వాద సందేశము. మంచిదే. ప్రతి ఒక్కరికి ఏం కావాలంటే ఆశీర్వాదాలు కావాలి కదండి. ఏం కావాలి? ఏంటి ఆశీర్వాదాలు అంటే ఏందమ్మా చెప్పండి. నీకు కొంచెం అప్పుడు భాష మారు దేనుకోబాకండి, అట్టగని రవని అట్టే మాట్లాడుకోబాకండి. ఒక్కోసారి భాష మాట్లాడితే అంటే కొంచెం మార్చి మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నిస్తా. ఏంటి ఆశీర్వాదాలు అంటే మన ఉద్దేశంలో చెప్పంటారా? చెప్పండి. ఇల్లు కట్టుకోవడం, అమ్మాయికి పెళ్ళి కావడం, అబ్బాయికి ఉద్యోగం రావడం, వ్యాపారంలో లాభాలు రావడం, ఇంకా పొలం కొనుక్కోవడం, 10 తులాలు బంగారం తీసుకోవడం, ఇవన్నీ ఆశీర్వాదాలు అనుకుంటారు కదా. ఒక రకంగా అవి ఆశీర్వాదాలు అనుకుంటాం, కానీ అవి తాత్కాలికమైన ఆశీర్వాదాలు. ఏమిటవి? టెంపరరీ బ్లెస్సింగ్స్. అయితే దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు తాత్కాలికమైనవిగా ఉండాలని ఆయన ఆశించడం లేదు. ఎందుకంటే నువ్వు పొలం కొను, 10 అంతస్తు బిల్డింగ్ కట్టుకో, 4 కార్లు కొనుక్కో, బంగారం 2 వేసుకో, ఒక హార్ట్ బీటింగ్ ఒకరోజు ఆగిపోద్ది, చూసారా? టక్కన అయిపోద్ది. ఏమైనా ఎంబడి పెట్టుకుపోతావా? చెప్పండి. నీ బంగారం ఎత్తుకుపోతావు తల్లి? ఆ చచ్చిపోయిన మనిషి వస్తువులని పక్కన పడేస్తారు, కానీ బంగారం అంతా ఓల్చుకుని ఇంట్లో జాగ్రత్త పెట్టుకోండి. అదేందో మళ్ళీ అది పడేరు. ఏది నీ ఎంబడి రాదు కదా. మరి ఆశీర్వాదాలు ఏమైపోయినాయి? అయిపోయినాయి. కానీ
నిజమైన ఆశీర్వాదము ఎందులో ఉందంటే, పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలలో నిజమైన ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. అది క్రీస్తులో ఉన్నటువంటి ఆశీర్వాదాలు. అయితే నేను ఈ రాత్రి చెప్పే సందేశం ఏమిటంటే, దేవుని ఆశీర్వాదాలను పొందుకోవాలంటే ఒక పని నువ్వు చేయాలి. అది ఏం పని అనేది వాక్యం వస్తుంది. అయితే ముఖ్యమైనటువంటి పని ఏంటంటే, దేవుని చిత్తానుసారంగా నడవడమే దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలకు ఒక సూత్రం. అబ్రహామును దేవుడు పిలిచాడు, నిన్ను ఆస్వాదిస్తానన్నాడు, ఆస్వాదించాడు. ఎన్ని రకాలుగా ఆస్వాదించాడు? భౌతికంగా ఆస్వాదించాడు, ఒక రాజులాగా చేశాడు. పరసమైనటువంటి ఆశీర్వాదాలు అన్నీ, శారీరకంగా ఫిజికల్ అంటే భౌతిక ఆశలు అన్నీ కూడా ఉన్నాయి. ఆయనకేం తక్కువ లేదు, ఆయన గుడాలో ఉన్నాడు. కానీ పరసమైనటువంటి దివ్యమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకొని విశ్వాసులకు తండ్రిగా చేయబడ్డాడు కదా. కాబట్టి ఆలోచన చేయండి, ఈ రోజులో క్రైస్తవ్యంలో జరిగే ఒక పెద్ద మోసం ఏంటంటే, పరసంబంధమైన ఆశీర్వాదాలు కొరకినటువంటి చూపు లేక, ఆశ లేక, ఏమండి ఇందాక వాక్యం విన్నారు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవుని కొరకు ఆశపడి ఆ జీవితం లేకుండా, దేవుడి పేరే ఉంది కానీ ప్రాకులాట మాత్రం లోకమే అన్నట్టుగా బతికే బ్రతుకులు, అవి వ్యర్థమైనవని ప్రభునామములో జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ సహోదర సహోదరి, మన జీవితాలు ఈ భూలోకంలో తాత్కాలికమైనవని గుర్తుపెట్టుకోవాలి, అశాశ్వతమైనవని గుర్తుపెట్టుకోవాలి. శాశ్వతమైనది అంటూ ఉంటే అది క్రీస్తులోనే ఉన్నది అని జ్ఞాపకం చేసుకోవాలి. అంతకుమించి ఈ లోకంలో నీ ద్వారా నువ్వు సంపాదించేది ఏది కూడా శాశ్వతమైనది కాదు అని తలపోసుకోవాలి. పరవాసులం, గుడారవాసులం, యాత్రికులమని ఒప్పుకుంటూ దేవుని ఆరాధిస్తూ మనం యాత్రా జీవితంలో ముందుకు సాగిపోవాలి. కాబట్టి ఇక్కడ ప్రారంభంలో చెప్పే మాట ఏంటంటే, యు వాంట్ బ్లెస్సింగ్స్, దేవుని ఆశీర్వాదం కావాలి. ఓకే, మన దేవుడు నిన్ను ఆశించేదానికి సిద్ధముగా ఉన్నాడు, సందేహం లేదు. కానీ దేవుడు అబ్రహామును ఊరికనే ఆశ్రయించలేదు, కానీ ఆయన జీవితంలో దేవుని మాటకు విధేయత చూపినప్పుడే ఆశీర్వాదాలు స్వతంత్రించుకోగలిగినట్లుగా అబ్రహాం జీవితంలో మనం చూస్తాము. అబ్రహాం ఊరికనే దీవెనలు పొందుకోలేదు కదా, ఆశీర్వాదాలు తన జీవితంలో కొన్నిసార్లు ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ రెక్టిఫై చేసుకున్నాడు, సరి చేసుకున్నాడు. కాబట్టి ఈ రాత్రి సమయంలో దీనంతటికీ ఒక చిన్న మాట చెప్పిందంటే, దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే నీ ఆత్మీయ జీవితము దేవునికి అంగీకార యోగ్యముగా ఉండాలి అనేది మొదటగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాట జ్ఞాపకం చేస్తూ, ఈనాడు దేవుని సమాజంలో కావచ్చు, ఒకవేళ అన్యుల మధ్యలో కావచ్చు, లేక సంఘములో ఉన్న నాయకత్వంలో కావచ్చు, కొన్ని విషయాల్లో మనము కొంత దేవునికి విరోధముగా జీవించేటటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. నేనైతే ప్రార్థన చేస్తున్నాను, ఎన్నో పరిస్థితుల మధ్య ఉండి ప్రభు ఏం చెప్పాలన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక లేఖన భాగాన్ని నా యొక్క హృదయంలో పెట్టాడు. ఆ లేఖన భాగం మీకు జ్ఞాపకం చేయడానికి పూర్వము నేను ఈ సందేశాన్ని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, అంటే లేఖన భాగం అంటే మూల వాక్య భాగము, అది చూద్దాం. చూడకముందు ఆ లేఖన భాగానికి అనుబంధంగా ఒక వాక్య సత్యాన్ని మనం కొంచెం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలోకి రండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములే మనం ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేసే ఒక చక్కని మాట ఏంటంటే, పౌలు గారు లేక హెబ్రీ గ్రంథకర్త
విశ్వాసులను ప్రోత్సహిస్తున్నాడు. మీరు ఓపికతో పరిగెత్తాలి, ఓపికతో పరిగెత్తాలి. సేవకులైనా విశ్వాసులైనా ప్రతి ఒక్కరు కూడా ఓపికతో పరిగెత్తాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దానికి కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. ఏంటంటే, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును ప్రతి భారమును విడిచిపెట్టమంటాడు. అయితే ఇక నేను జ్ఞాపకం చేసే సత్యం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు కూడా ప్రభు చేత పట్టబడిన తరువాత ఓపికతో పరిగెత్తాడు. పరిగెత్తడమే కాదు, 2 తిమోతి 4:7 చూసినట్లయితే, మంచి పోరాటము పోరాడు తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొట్టినని చక్కటి సాక్ష్యం ఇచ్చి తన జీవిత యాత్ర ముగింపులు చెప్పగలిగాడు. ఈరోజు నా జీవితము అలా చెప్పగల స్థాయిలో ఉందా లేదా అనేది ఒకసారి పరీక్ష చేసుకోవాలి. కాబట్టి నేను ఈ సమయంలో పరుగు అనేటటువంటి ఒక అంశాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరుగు ఈరోజు మనిషి జీవితం చూస్తుంటే రకరకాల పరుగులతో నింపబడిపోయింది. ఉదయం లేస్తే మనిషి పరుగులే. కానీ నేను చెప్పే పరుగులు ఈ జీవిత పరుగులు కాదు, జీవన వ్యాపార సంబంధమైన పరుగులు కాదు, లోక సంబంధమైన పరుగులు కాదు. కానీ ఆత్మ సంబంధమైన జీవితంలో మరి గురి చేరకుండా, దేవుని ఆశీర్వాదాలు స్వతంత్రించుకోకుండా, నిత్యమైనటువంటి మహిమను మనము అనుభవించకుండా అడ్డుపడేటటువంటి కొన్ని లక్షణాలు ఏమైతే ఉన్నాయో అవి మన జీవితంలో నుంచి మనం ఈ రాత్రి తొలగించుకొని, రక్షణ లేని వారైతే రక్షించబడిన వారమై, రక్షించబడిన వారమైతే బలపరచబడిన వారమై, పరిశుద్ధపరచబడిన వారమై, నూతనపరచబడిన వారమై, ఉజ్జీవబడిన వారమై ప్రభు కొరకాయి మనం పరిగెత్తే వారంగా చేయబడదు గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మాటలు జాగ్రత్తగా వినండి. ఇవి మీ ఆత్మీయ జీవిత క్షేమాభివృద్ధి కొరకు. ఎవరినో ఏదో అనాలని చెప్పాలని తలంపుతో ఎప్పుడు నేను నిలబడను. పరిశుద్ధాత్మ దేవుడు ఏ మాట ఇస్తే ఆ మాట చెప్పడానికే నేను ఇష్టపడతాను, ఆశిస్తాను. ఆ మాటలే పలకడానికి నేను కోరుకుంటాను. కాబట్టి రాత్రి అసలైనటువంటి మూలవాక్యం గమనిద్దాం. యూదా పత్రిక రండి. యూదా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందున్నటువంటి పత్రిక. దీనికి అధ్యాయం లేవు, ఒకటి పత్రిక. కాబట్టి యూదా పత్రికలో నుంచి ఒక్క వచనాన్ని మాత్రమే మనం చదువుకుందాం. మీకు అందరికీ మనం ఏంటంటే, ప్రసంగం చేయాలంటే ఎంతసేపు అయినా చేసుకుంటూ కూర్చోవచ్చు. రెఫరెన్స్ చెప్పి నేను టైంని బట్టి ఏం చేస్తానంటే అన్ని రెఫరెన్స్ చెప్పకుండా సారాంశం చెబుతూ సత్యాన్ని మీ ముందు తీసుకొచ్చి మరి ముందుకు సాగిపోవడానికి నేను ఇష్టపడతాను. లేకపోతే ఏమిటంటే 3 గంటలు ముగించేస్తుంది, 1.5 గంట పడుతుంది. అది మీరు గ్రహించండి. అంతేగాని తెలియక లేకపోతే ఇంకేదో అని అనుకోబాకండి. అది మీ పొరపాటు అవుతుంది. మీకు సమయ అనుకూలతను బట్టి చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఈ మాటలు, ఈ సందేశాన్ని ప్రభునామములో మీకు తెలియపరుస్తున్నాను. చూడండి, యూదా పత్రికలో మనం గమనించినట్లయితే దయచేసి 11వ వచనంలో మనం చదువుదాం. యూదా పత్రిక 11వ వచనం చదివినందరూ, అయ్యో వారికి శ్రమ, వారు కైని నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరుగెత్తిరి, కోరహ చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. చాలండి. అపోస్తలుడైనటువంటి యూదా యేసు ప్రభుకు శరీర సంబంధ సహోదరుడు. ఆయన పత్రిక రాస్తున్నప్పుడు తలంపులో ఒకటి ఉంది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు కడవరి గడియలు, కడవరి దినాల్లో ఉండేటటువంటి భయంకరమైనటువంటి విశ్వాస భ్రష్టత్వాన్ని గురించి ఆయన చేత రాయించాడండి. యూదా పత్రిక చాలా లోతైన పత్రిక. చెప్పాలంటే ఈ చివరి దినాల్లో, ప్రభు రాకడ సమీపిస్తున్న దినాల్లో చదవలసినటువంటి పత్రిక. అందుకే ఇది ప్రకటన గ్రంథానికి ముందుగా ఉన్నటువంటి పత్రిక. ఇందులో ఒక్కొక్క మాట చాలా నిగూఢమైనటువంటి సత్యాలు మనకు తెలియపరుస్తాయి. ఈ పత్రిక యొక్క ముఖ్యమైనటువంటి సందేశం ఏంటంటే, లోకములో దేవుని నామంలో జరిగేటటువంటి విశ్వాస సంబంధమైన భ్రష్టత్వము నుంచి మీరు తప్పించబడాలి, విశ్వాసమును కాపాడుకోవాలి. ఇంకో మాట చెప్పాలంటే, ఒక్క వచనంలో ఆయనకు ఉద్దేశం కనబడుతుంది. 24లో, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకును, తన మహిమతో ఆనందంతో మేము నిర్దోషులుగా నిలబెట్టుకుని శక్తి గల మన రక్షకుడు అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా
మహిమయు మహాత్యము ఆధిపత్యము అధికారము యుగములకు పూర్వము ఇప్పుడు సర్వ యుగములకు కలుగును గాక ఆమేన్. అంటే మనమందరం కూడా గమనించండి, ప్రభు ఎదుట నిర్దోషముగా పరిశుద్ధంగా నిలబడాలి. నీకు ఆ తలంపు ఉందా? ఈ రోజుల్లో ఉన్న నా బాధ ఏంటంటే చాలామందికి ఎందుకో ఆలోచన కనబడటం లేదండి. వాస్తవం, చాలామంది కనబడటంలే. నేను రేపు ప్రభు ఎదుట నిలబడాలి అనే ఆలోచన పనిచేస్తూ ఉంటే మన జీవితాలు చాలా బాగుపడతాయి, మన బ్రతుకులు దీవించబడతాయి, ఆత్మ సంబంధంగా స్థిరపరచబడతాయి, బలపడతాయండి. కానీ ఎందుకో ఆత్మను బట్టి చెప్తున్నాను, చాలామందికి ఆ తలంపు, ఆ భారము కనబడడం కొదువుగా ఉంది. ఈ రాత్రిని మేల్కుంటారేమో. ప్రభు తన స్వరం వినిపించును గాక. ప్రియులారా, ప్రభు రాబోతున్నాడు. ఏ గడిలో వస్తుందో తెలియదు. ఆయన ఎదుట మనము నిర్దోషముగా పరిశుద్ధమైన రీతిగా నిలబడాలని దేవుడు కోరుతున్నాడు. నేను అనుకుంటాను, అంతకంటే గొప్ప ఆస్తి నాకైతే కనబడలేదు పిల్లరా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 11వ వచనంలో 3 రకాల హెచ్చరికలు మనకు ఇవ్వబడుతున్నాయి. 3 వ్యక్తులను పరిశుద్ధాత్మ దేవుడు యూదా ద్వారా ఈ పత్రికలో హెచ్చరిస్తున్నాడు. ఆ 3 పేర్లు ఎవరు అంటే మీరు సులభంగా చెప్పవచ్చు. నెంబర్ 1 ఎవరు? కయీను, 1. 2 వ్యక్తి ఎవరు? బిలాము. 3 వ్యక్తి ఎవరు? కోరాహు. అయితే ఈ రాత్రి నేను ముందుగా కయీను గుర్చినటువంటి 2-3 మాటలు, కొన్ని సత్యాలు జ్ఞాపకం చేసి, తర్వాత కోరహును గురించి మీకు జ్ఞాపకం చేసి, ముగింపులో బిలామును గుర్చినటువంటి కొన్ని మాటలు మీకు తెలియపరుస్తాను. నేను అనుకుంటాను మీకు అందరికీ దాదాపుగా కయీను అంటే అందరికీ బాగా తెలుసు. మరి బిలాం అంటే మరి కొందరికి కూడా తెలుసు అనుకుంటాను క్రైస్తవ సంఘాల్లో. అలాగే కోరహు అంటే కూడా కొంతమేరకు, అంటే అందరికీ కాదు కానీ కొంతమందికి కొంతమేరకు తెలుసు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ భాగం వీళ్ళని గురించి పెద్దగా విని ఉండకపోవచ్చు. కొంతమేరకు ఏది వింటారు కానీ ఎక్కువ వినిపోవచ్చు. ఒకవేళ కొంతమంది దైవసేవకులైన వారు ఈ 3 వ్యక్తుల గురించి చాలా క్షుణ్ణంగా బాగా ఎరిగి ఉండవచ్చు. మీరు ఏ స్థాయిలో ఎరిగి ఉన్నా కూడా ఈ రాత్రి మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తుండగా ఆశీర్వాదానికి అడ్డుకట్టలుగా ఉన్నటువంటి ఈ 3 వ్యక్తుల యొక్క లక్షణాలను మనం తొలగించుకుందాం. ప్రభు జ్ఞాపకం చేసే మొదటి వ్యక్తి పేరు కయీను అని మనం చూస్తున్నాం. కయీను. ఈ కయీను గురించినటువంటి మాటలు 2 వర్గాల వారికి చెందుతాయి. ఒకటి, క్రీస్తును లేక దేవుని ఎరగని వారికి, రక్షణ లేని వారికి ఒకవైపు. రెండో వైపు, క్రీస్తును ఎరిగిన వారు, రక్షించబడిన వారికి కూడా ఈ కయీను వ్యక్తిత్వం అనేది చెందుతుందని జ్ఞాపకం చేస్తున్నాను. మనం చూడొచ్చు ఆది కాండములో మరి ఆదాము హవ్వలకు పుట్టినటువంటి తొలి కుమారుడు లేక ప్రథమ సంతానము ఎవరు అంటే కయీను. చాలా విచారకరమైన సంగతి ఏంటంటే తొలి సంతానము, ప్రథమ కుమారుడు అనేటువంటి కయీను ఘోరమైనటువంటి నరహత్య చేసి ఒక మర్డరర్గా, ఒక నరహంతకుడుగా మిగిలిపోయాడండి. ప్రారంభంలోనే ఆ మొదటి కుమారుడే నరహంతకుడు కావడం చాలా వేదనకరమైన పరిస్థితి కదండి. అది ఎందుకు కయీను నరహంతకుడు అయ్యాడు, ఎందుకు కయీను తన యొక్క సహోదరుని హేబెలు చంపాడు అనే విషయం మనం కొంచెం ఆలోచన చేద్దాం. నేను చెప్పాను టూకీగా 1-2 మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆది కాండము 4వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 3వ వచనం, కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలి చూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టు. ఇది చాలండి. ఇక్కడ ఇద్దరు వచ్చారు, అన్నదమ్ములు. ఇద్దరు అన్నదమ్ములే, ఒకే తల్లిదండ్రులు పుట్టినటువంటి బిడ్డలు. పెద్దవాడు కయీను, చిన్నవాడు హేబెలు. ఇద్దరూ దేవుని దగ్గరకు వచ్చారండి. కానీ అర్పణలలో తేడా ఉంది. ఏంటి ఆ తేడా అంటే, కయీను పొలము పంటలు అంటే కూరగాయలు అవి తీసుకొని, నేను కష్టపడి పనిచేశాను, పంట పండింది, దేవా ఇదిగో నీకు వీటిని అర్పణగా అర్పిస్తున్నాను అని అర్పించాడు.
హేబెలు ఏం చేశాడు? గొర్రెల కాపరి శ్రేష్టమైనటువంటి గొర్రెలు క్రొవ్విన వాటి తీసుకొచ్చి దేవునికి బలియాగం అర్పించాడు. బాగా గమనించండి, ఇక్కడ ఎందుకు కయీను నరహంతకుడయ్యాడంటే దానికి కారణము దేవుని మీద ఉన్నటువంటి అజ్ఞానం, రెండవది దేవుని మీద ఉన్నటువంటి కోపం. ఎందుకంటే ఇక్కడ గమనించినప్పుడు హేబెలు ఎందుకు గొర్రెపిల్ల అర్పించాడు అంటే, ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు వారికి ఏం చేశాడు చెప్పండి? చర్మపు చొక్కాయలు తొలగించి ధరింపచేశాడు, అంజురు పాకులు కట్టారు, తీసేశాడు. అంటే స్వనీతితో దేవుని వద్దకు రాలేవు అని దేవుడు చెప్పాడు. ఒక పాఠం అది. చర్మపు చొక్కాలు ఎలా వచ్చాయి? జంతు బలి జరిగింది, చర్మం తీయబడింది, రక్తం చిందించబడింది. అంటే ఓ మానవుడా, నీవు నన్ను సమీపించాలంటే, నా దగ్గర రావాలంటే, నాతో సహవాసం చేయాలంటే, నా రాజ్యంలో చేరాలంటే అంజూరు పాకులు నీ స్వనీతి పనికిరాదు, బల్యర్పణ కావాలి. ఆ బల్యర్పణ రక్తము ద్వారానే నీ పాపాలు క్షమించబడి నాతో సహవాసం చేయగలవని యేసు క్రీస్తు ప్రభుకు సిలువకు ముంగుర్తుగా ఆ కార్యాన్ని అక్కడ చేశాడు ప్రభు. అందుకని యేసు ప్రభు ఎవరంటే 2000 సంవత్సరాల కింద వచ్చి చనిపోయిన గొర్రెపిల్ల కాదండి. ఇదిగో జగత్తు పునాది వేయబడక మునిపే వధింపబడిన గొర్రెపిల్ల. హల్లెలూయా. గాడ్స్ ప్లాన్ అనేది టెంపరీగా అప్పుడప్పుడు యాక్సిడెంట్గా వచ్చేది కాదు. చాలా కాలం కిందటి జగత్తుకు పునాది వేయబడక మునిపే, సృష్టి కలగక మునిపే, మానవుడు చేయకబడ మునిపే, మానవుడు పాపలు పడక మునిపే, మానవుని పాప పరిహారం కొరకు బలియాగం జరగాలనేది గాడ్స్ ప్లాన్. గాడ్స్ ప్లాన్. హేబెలు తల్లిదండ్రులతో అవర్తమానం పొందుకున్నాడు, విశ్వాసం ఉంచాడు. విశ్వాసం బట్టి బలి అర్పణ అర్పించి రక్తపోక్షణ గావించి దేవుని దగ్గర అంగీకరించబడ్డాడు. నిత్య జీవానికి వారసుడయ్యాడు. చిన్న వయసులో చంపబడి ఉండొచ్చు కానీ నిత్య జీవానికి వారసుడయ్యాడు. అయితే కయీను ఏం చేశాడు? దేవుని మీద కోపం వచ్చింది, తమ్ముడి మీద అసూయ వచ్చింది, చంపేశాడు. కయీను ఎవరికి గుర్తుగా ఉన్నాడంటే మత సంబంధికి గుర్తుగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, మత సంబంధికులు దేవుని సమీపించి దేవుని ఆరాధించి దేవుని రాజ్యంలో చేర్చబడడం కష్టం, అది కుదరదు. నేను చెప్పే మతం అంటే పేరు చెప్పడం లేదు కానీ ఈవెన్ క్రైస్తవులుగా ఉండేవారు కూడదని ఒక మతముగా భావించి జీవిస్తే నీకు కూడా ఈ వర్తమానం. ఎందుకంటే చాలామంది మత సంబంధికులుగా ఉన్నారు సంఘాలలో, లేరా? వాళ్ళకి కావాల్సిందేంటి? క్రమము, ఆచారము, పద్ధతులు, అంతేగాని క్రీస్తుతో పని లేదు. బలి అయిన దేవుని గొర్రెపిల్లను పాడుతారు కానీ ఆ బలియాగపు రక్తంలో పాపాలు క్షమించబడి కడగబడి జీవితాలు మార్చబడము లేదు. మతము 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 ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పటికీ కూడా ఇంకా రాబోయే దినాలు కూడా ప్రజలను పీడిస్తున్నటువంటి శక్తి మత శక్తి. మత శక్తి. ఈ కయీను వంటి వారు ఏం చేస్తారంటే దే బిలీవ్ ఇన్ గాడ్ బట్ నాట్ ఇన్ గాడ్స్ ప్లాన్ అంటాడు ఒకరు దైవజనుడు. దేవుడు అంటే దేవుడు 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 నిజమే, కానీ దేవుని యొక్క ప్రణాళిక, రక్షణ ప్రణాళికను మాత్రం నమ్మరు. మతం కావాలి, ఆచరణ కావాలి, విధానాలు కావాలి, ఇవన్నీ ప్రేమిస్తారే కానీ దేవుని యొక్క రక్షణ ప్రణాళిక, రక్తము చిందింపబడకుండా పాప పరిహారము లేదు. అందుకే చూడండి, మతాల్లో మంచి మంచి మాటలు లేవని చెప్పను, ఉన్నాయి. లేవా? ఉన్నాయి. ఎన్నో పద్ధతులు కొన్ని బాగున్నాయి, కానీ అందులో ఏమి లేదంటే గొర్రెపిల్ల రక్తము లేదండి. అదే మతంలో ఏం లేదు. యేసు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ మార్గము లేదు. అందుకని ఇక్కడ యూదాపత్రికలో రాయడం మాట ఏంటంటే కయీను మార్గములో నడిచేవారు. కయీను మార్గము స్వనీతి మార్గము. అందుకనే అతని యొక్క పరుగు ఏమైందో తెలుసండి, అది మీరు కొంచెం గమనించినట్లయితే మంచిది. యెషయా గ్రంథములో 59వ అధ్యాయంలో మనుషులు ఎలా ఉన్నారో ఒకసారి చూడండి, ఎలా దేనికి పరుగు తీస్తున్నారో. కయీను యొక్క జీవితం కూడా అలాంటి పరుగు తీసినట్లుగా మనం గమనించగలమండి. చూడండి, యెషయా గ్రంథం
59వ అధ్యాయంలోనికి రండి త్వరగా. యెషయా 59వ అధ్యాయంలో మరి 7వ వచనం చూడండి. వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. చాలండి. నిరపరాధులు చంపుటకు వారు పరిగెత్తుతున్నారట. హేబెలు నిరపరాధి కదా. కయీను పాదములు అతన్ని చంపడానికి పరుగులు తీసినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు కూడా మతము అనేటటువంటిది ఏం చేస్తుందంటే దేవుని ప్రజలను విశ్వాస సంబంధమైనటువంటి హేబెలు యొక్క విశ్వాసమైనటువంటి వారిని చంపుటకు, హింసించుటకు, బాధించుటకు పరుగులు తీస్తున్నారు. అయితే మీకందరికీ ప్రభు వర్షం స్టార్ట్ అయింది కదండి. మీరు కదులుతారా? ఉంటారా? ఓకే, మంచిది. ప్రభు తన కృపలో తన వాతావరణం స్వాధీనపరచుకొని మహిమ పొందును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న వారిలో క్రీస్తుని ఎరిగిన వారు ఎవరో ఒకరో ఇద్దరు ఉంటారు నాకు తెలుసు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. బాబు, అమ్మా, నువ్వు మతాన్ని ప్రేమిస్తున్నావు. నీ మతము నీ పాపాన్ని క్షమించిందా? నీ మతము నీకు ఆత్మరక్షణ కలిగించిందా? ఈరోజు చనిపోతే పరలోకం దేవుని కలుసుకుంటానటువంటి నిశ్చయత నీకు ఇచ్చిన అనుభవం నీకు ఉందా అని అడుగుతున్నాను. ఈవెన్ క్రైస్తవంలో ఉండేవాళ్ళని అడుగుతున్నాను. క్రైస్తవ సంఘ ఆచారాలు ఎన్నో ఉన్నాయి, కానీ క్రీస్తు నీకు తెలుసా? పాప క్షమాపణ నీకు తెలుసా? పరిశుద్ధాత్మతో నింపడం తెలుసా? క్రొత్త జన్మను నీకు తెలుసా అంటే తెలియదు. కానీ విచారం ఏంటంటే చెప్పేవాళ్ళు కూడా లేరండి. నాకు కలిగి దుఃఖం ఏంటంటే చెప్పేవాళ్ళు కూడా లేరు. ఇది కాదు, యూ మస్ట్ బోర్న్ అగైన్ అని చెప్పేవాళ్ళు లేరు. మన ఆచారాలు ఉన్నాయి, చేసుకుందాం, వెళ్ళిపోదాం, వస్తాం పోదాం. పండగ క్రైస్తవులుగా, ఆచార క్రైస్తవులుగా మిగిలిపోవడం దుఃఖకరం కాదంటారా? నువ్వు దేవుని రాజ్యం చూడగలవా? ప్రవేశించగలవా? ఆలోచన చేయండి పిల్లరా. కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, ఒకవేళ నువ్వు వేరే ఇతర మతస్థులైనా కూడా ప్రేమతో చెప్తున్నాను. ప్రేమతో ఏంటంటే, మతము చాలా బాగుంటుంది. కయ్యనుకుంటాడు, నా దగ్గర నాకు పండిన పంటని తెచ్చా, అంతే కదా, దేవుడు దాన్ని తీసుకోవాలా, ఇంకా ఆయన ఇష్టమేనమాట. దేవుడు అంటాడు, బాబు కయ్యను అది కాదురా, నువ్వు పాపలో పుట్టావు, పాప స్వభావంలో ఉంది, అది క్షమించబడాలంటే బలియాగం చేయబడాలి అని చెప్పినా కూడా, తెలిసినా కూడా లెక్కలేని తనతో వచ్చాడు. స్వనీతి మీద ఆధారపడ్డాడు. ఈరోజు అనేక మత సంబంధమైన సూత్రాలు ఏం బోధిస్తుంటే స్వనీతి. మన స్వనీతి క్రియలు దేవుని దృష్టి ఎలా ఉన్నాయంట? మురికి పేలికలాగా ఉన్నాయి. సో అటువంటి వారు ఉంటే నేను చెప్తున్నాను, బాబు, అమ్మ, ప్రేమతో నీ ఆత్మకు రక్షణ కలగాలంటే మతము నీకు సహాయం చేయదు, ఏ మతమైనా సహాయం చేయదు. కానీ రక్షకుడైన యేసు క్రీస్తు ఒక్కడే నిన్ను క్షమించి పరలోకం చేర్చే ఏకైక దైవము. ఇక వేరే మార్గం లేదు. ఎందుకంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ ఆ మార్గంలో బలియాగమేది, పాప పరిహారమేది, నీతితో కూడా సూత్రాలతో మతం పెట్టంటే నేను కూడా రేపు కొన్ని నీతి సూత్రాలు పెట్టి ఒక మతాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు, మీరు చేసుకోవచ్చు. అది నో యూస్. క్షమాపణ మార్గం, రక్త ప్రోక్షణం కావాలి, బలియాగం కావాలి. అందుకని యేసయ్య పాప రహితుడిగా కన్య మరియ గర్భంలో పరిశుద్ధులుగా పుట్టి పరిశుద్ధులుగా జీవించి తన పవిత్ర రక్తాన్ని మన కొరకాయి ఈ భూగోళానికి నట్టనడమన్నటువంటి యెరూషలేములో ఆ కల్వరి కొండ మీద చిందించాడు. సకల మానవ జాతి పాప పరిహారం చేశాడు. సమాధి చేయబడి మరణించి లేచాడు, సజీవుడిగా ఉన్నాడు, పరలోకి వెళ్ళాడు, మళ్ళీ రాబోతున్నాడు. కాబట్టి నీ పాదములు ఒకవేళ కయ్యలాగా పాపానికి పరిగెత్తుతూ ఉన్నాయేమో, హత్య చేటుకు, నాశనం చేటుకు, చీకటి క్రియలకు పరిగెత్తుతున్న పాదాలైతే ఈ రాత్రి ఆగిపో, యేసయ్య పాదాలు పట్టుకో, క్షమాపణ కోరుకో. అలాగే రక్షణ పొందిన వారికి ఒక చిన్న హెచ్చరిక ఏంటంటే, సమయం లేదు కాబట్టి వార్తల పశు బట్టి మీరు మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 11-15 వరకు చదివినట్లయితే మనం కయ్యను వంటి వారమై ఉండరాదు. ఇది ఎవరికి సందేశం? విశ్వాసులకు. ఏంటి కయ్యను స్వభావం? సహోదరుని ద్వేషించడమే. ఎవడైనా సహోదరుని ద్వేషిస్తే వాడు నిత్య జీవం ఉండదు అంటాడు అపోస్తలుడు యోహాను, తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో మీరు చూసినట్లయితే 20వ రోజు నుంచి, వ్యర్థముగా తన సహోదరుని మీద కోపడువాడు నరకాగ్నికి లోనగునని యేసయ్య చెప్పలేదా? అంటే నేను చెప్పేది ఏంటంటే,
కయ్యిన్లు ఇప్పటికీ ఉన్నారు లోకంలో, సంఘాలు కూడా ఉన్నారు. ఎవరి కయ్యిన్లు? సహోదర చెప్పండి, ద్వేషం, ప్రేమ ఉండదు, ద్వేషం, పగ, అసూయ. మరి నువ్వు కయ్యినుగా ఇంకెవరవుతావు నువ్వు? చెప్పండి. కయ్యిన స్వభావం కదా అది. కయ్యిన స్వభావంతో నిన్ను దేవుడు ఆస్వాదిస్తాడా? నెవర్. అందరికీ దేవుడు ఐశ్వర్యం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, లోక సంబంధంగా పొందుకోవచ్చు, కానీ పర సంబంధమైన ఆశీర్వాదంలో ఏ మాత్రం నీకు పాలు పంపులో గుర్తుపెట్టుకో. ఇది మొదటి అనుభవం. రెండో అనుభవం గుర్తు చేస్తున్నాను సింపుల్గా. కోరహు. మీరు సంఖ్యాకాండములో 16 చదివినట్లయితే మీకు హింట్స్ ఇస్తాను, అంతవరకే. నేను లోపల వాక్యాలు చదివి చెప్పలేదు. కోరహు ఎవరంటే లేవీయుడే, కానీ ఆయన ఒక గ్రూప్ తయారు చేసుకున్నాడు. గ్రూపిజం అనేది ప్రారంభమైంది. చూసారా? ఇప్పుడు ఎక్కడ బట్టి కూడా ఏమున్నాయండి లోకంలో, ఊళ్ళో? గ్రూప్స్ అనమాట. గ్రూపిజం. కోరహు, దాతాను, అబీరాములు ఒక గ్రూప్ డెవలప్ చేశారు. ఎందుకంటే ఈ మోషే మాకు పనికిరాడు, మోషేని ఎవరు పెట్టారు మీ మీద నాయకుడిగా? చెప్పండి. దేవుడు పెట్టాడు. ఈ కోరహు యొక్క స్వభావం ఏంటంటే దేవుడు ఇచ్చిన పనితో తృప్తి పడని స్వభావం ఇది చాలా భయంకర స్వభావం. అపవాది కూడా దేవుని చేత ఒక దైవారాధికునిగా, దూతగా ఏర్పాటు చేస్తే తృప్తి పడలేకపోయాడు. లూసిఫరు ఇంకొంచెం పైకి పోవాలని కోరుకున్నాడు. ఈ రోజుల్లో ఈ స్వభావాలు మనం లేవంటారా? ఒకసారి చెక్ చేసుకోండి. దేవుడు నిన్ను ఏ స్థానంలో పెట్టాడో, ఎక్కడ పెట్టాడో అక్కడే తృప్తి కలిగి, దేవా నీవు నన్ను హెచ్చించే వరకు నేను ఇక్కడే నమ్మకంగా ఉంటాను ప్రభా అని అప్పగించుకునే జీవితాలు ఎంతమందికి ఉన్నాయండి? నా జీవితం నేను సాక్ష్యం చెప్పగలను, ధైర్యంగా చెప్పగలను. చెప్పే రాత్రి 50 ఏళ్ళు రేపటి సంవత్సరంలో నేను ఎప్పుడు కూడా నాకు పలానది కావాలి అని నాకుగా నేను కోరుకోలేదు, ప్రయత్నము చేయలేదు. మీరు నమ్మండి, నమ్మకపోండి. విద్యలో కానీ, ఉద్యోగులు కానీ, పెళ్లిలో కానీ, దేంట్లో కూడా, సేవలో కానీ నాకుగా నేను కోరుకునేది నేను పొందుకోవాలని పరుగులు తీసినటువంటి అనుభవం నాకు లేదని గట్టిగా చెప్పగలను. మనస్సాక్షి, మంచి మనస్సాక్షితో చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. తగిన కాలం ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చించిన రీతిగా ఆయన బలిష్టమైన హస్తం కింద మీరు ఏమైండాలి? దీన మనస్కులై దీన వస్త్రం ధరించుకోవాలి. నీకు నీవే హెచ్చించుకోవడం ప్రారంభిస్తే అది ఎప్పటికైనా నష్టమే, పతనమే అని జ్ఞాపకం చేస్తున్న పిల్లరా. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు మీ సంఘ కాపురికి విధేయత కలిగి జీవించాలి. గుర్తుపెట్టుకోండి. సంఘ కాపురికి మించి ఏదో చేయాలి, మాట్లాడాలనుకుంటే చాలా నష్టపడతావు. నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి ఆత్మీయ నష్టం కలిగేటటువంటి అపాయం ఉంది ప్రియులారా. కోరహులున్న స్వభావం ఏంటంటే, నువ్వు నీ లీడర్షిప్ మాకు అక్కర్లేదు, పోవయా, నీ వల్ల మాకేం ఒదిగింది ఇక్కడ అని చెప్పి తిరుగుబాటు తీసుకొచ్చారు. మీరు ఆ అధ్యాయం చదివితే ఏమవుతుంది? ఆఖరికి 250 మంది సపోర్టర్స్, ఈ కోరహు టీం అంతా కూడా భూమి నెరవేర్చి కోరహు కుటుంబీకులందరూ ఏం చేసింది? మింగివేసింది, పాతాళానికి వెళ్ళిపోయారు. మోషే అంటాడు, ఏమయ్యా మీకు దేవుడు ఇచ్చినటువంటి పరిచయ ధర్మం సరిపోదా మీకు? ఈరోజు ఎట్లా చెప్పంటారు? ఓపెన్ చెప్తాను. ఒక విశ్వాసికి సంఘంలో దేవుడు పాటలు పాడే తలంతో పాటలు పాడుకుంటారు, లేక సువార్త చెప్పే తలంతో ఉంటే ఎక్కడ సువార్త పాడుకుంటారు, పిల్లలకి వాక్యం చెప్పే తలంతో పిల్లలు చెప్పాడుకుంటారు. అట్లా కాదు. మా పాస్టర్ గారు చెప్పే పుల్పిటెడ్ మైక్ నాకు కావాలేనో. ఏం కావాలంట? ఇది కావాలా? ఇదొక మైక్ పిచ్చి. మా పాస్టర్ గారేనా చెప్పేది, నేను చెప్పలేనా? పిల్లరా, దేవుడు నీకు ఆ సమయము ఆకృపించినప్పుడు తప్పకుండా దేవుడిని వాడుకుంటాడు. బట్ వెయిట్. తొందర ఎందుకు నీకు? కనిపెట్టుకో, వేచి ఉండు, దీనురాలుగా జీవించు.
నేను చెప్పే మాట ఏంటంటే, నీ అంతటా నీవే ప్రణాళికలు వేసుకొని పైకి రావాక. డేంజర్. ఇప్పుడు ఎందుకు సంఘాలు విడిపోతారు తెలిసిన, గ్రూప్ ఎందుకు తెలిసిన, ఇక్కడ ఉంటే నాకు పెత్తనం రాదు, ఇక్కడ ఉంటే నాకు ప్రసంగాలు రాదు. నేనే ఒక సంఘం పెట్టనుకోండి, ప్రసంగాలన్నీ నాయే, ఆదివారం నాయే, శుక్రవారం నాయే, బేస్తవారం నాయే, కుటుంబ ప్రార్థన నాయే, ప్రసంగాలు పిచ్చి. అందుకు తిరుగుబాటు చేస్తారు. లోపలేమో కోరిక, నేను చేయాలా, నేను కనపరచబడాలా, నేను చేసుకొని నేను నా పేరే కనబడాలా. దానికి అడ్డం ఎవరంటే నాయకుడు. అది ఏ నాయకుడైనా సరే ఆయన పక్క పెట్టేస్తే చలో బాగానే ఉంటుంది. కానీ దేవుడు అంగీకరిస్తున్నాడు నిన్ను. ఏమ్మా, ఎవరు బిడ్డారా, సహోదరులారా, సేవకులారా, దేవుడు నిన్ను అంగీకరించే సేవ చేస్తున్నావా, లేకపోతే సొంత తలంపుతో సొంత అభిప్రాయంతో సేవా పరుగు తీస్తున్నావా? కోరహు అలాగ వెళ్ళాడు. ప్రియులారా, నష్టపడినాడు. మీరు వీళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మీకు అర్థం కావాలంటే సంఖ్యాకాండం 16వ అధ్యాయం అంతా చదవండి. ఆ తర్వాత కూడా వారు తిరుగుబాటు చేసి కొంతమంది జనులు నశించినట్లుగా అధ్యాయంలో ముగింపులో మనం చూస్తాం. మూడవది చాలా ప్రాముఖ్యమైన విషయం, మూడవ అంశం. ఈ మూడో అంశంలో ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నాం చెప్పండి. మీరు ఇందాక చెప్పాం కదా, ఎవరు? బిలాం. మరి ఒక అన్న ఉన్నాడు, దియా ప్రసాదరావు అని ఒక పాట రాశాడు. ఏమని రాశాడు తెలుసండి? బిలాము, గుర్తుంది ఎవరికన్నా? సేవకులు చెప్పండి. బిలాము ధనానికి గులాం అయిపోయాడంట. బిలాం బికేమ్ ఏ గులాం టు మనీ. డబ్బుకు దాసోహం అయిపోయినటువంటి ఒక ప్రవక్తగా మిగిలిపోయాడు. సరే, ఈయన గురించి కూడా క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి ముగింపుకు వస్తాను. ఎందుకంటే చివరి కొంచెం ఆసక్తికరమైన మాటలు కొన్ని దేవుడు ఇచ్చినాడు. అవి నాకు కూడా చాలా క్రొత్తగా ఉన్నాయి, ఆనందిస్తున్నాను. మీకు కూడా చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా వినండి, దేవుని మహిమ కలుగును గాక. ఈ బిలాము చరిత్ర మీరు సంఖ్యాకాండలో చూస్తారు. ఇతని పేరు మనకు పేతృపత్రికలో కనబడుతుంది, ప్రకటన గ్రంథంలో కూడా కనబడుతుంది. లాస్ట్ బుక్ ఆఫ్ ద బైబిల్, రెవల్యూషన్, ప్రకటనలో కూడా ఉంది బిలాం. అక్షరాలు 3 కానీ బిలాం తెలుగులో చాలా చాలా లోతైన మనిషి అంటోయ్. చాలా లోతైన మనిషి. దిగితే ఆ లోపల ఎంత లోతుందో భలే కష్టం అర్థం చేసుకోవడం. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఇక వాగ్దాన భూమికి వెళ్ళాలి. ఇక కొద్ది టైం ఉంది. వారు మోయాబు ప్రాంతంలో దాటి వెళ్ళాలి. అది ఒక్కసారి మనం బైబిల్ చూస్తే మంచిదేమనిపిస్తుంది. దయచేసి సంఖ్యాకాండంలోకి రండి, ఒకసారి చూద్దాం కనీసం ఒక మాట. సంఖ్యాకాండం 22వ అధ్యాయాలకు రండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయానికి వస్తే ఒక మాట చదివితే బాగుంటుంది. తర్వాత ఇశ్రాయేలీలు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరమున ఉన్న మోయాబు మైదానములలో దిగిరి సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీలను అమోరీలకు చేసినదంతయు చూశాను. సరే, నేను మీకు చెప్పేస్తాను. ఇక వారు దాదాపు ఆ వాగ్దాన భూమి బార్డర్కి వచ్చేసారు. రేపు మాపు వారు వాగ్దాన భూమి మోషే వెళ్ళిపోవడం, తర్వాత వాగ్దాన భూమి ప్రవేశం జరుగుతుంది. కానీ ఆ టైంలో ఈ యొక్క మోయాబు ప్రాంతంలో వారు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి బాలాకు అనేటువంటి రాజు ఏం చేస్తాడంటే భయపడిపోయి ఇశ్రాయేల్ దెబ్బకి అమ్మో వీళ్ళు మనల్ని నాశనం చేస్తారు కొని ఏం చేశాడంటే ఒక ప్లాన్ వేశాడు. ఏంటి ఆ ప్లాన్ అంటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని అనగా బిలామును పిలిచి, బిలాము ద్వారా ఇశ్రాయేలును శపింపచేస్తే వారి నుంచి నాకు విడుదల కలుగుతుంది అని ఆలోచన చేశాడట. చూడండి 5వ వచనం. కాబట్టి అతడు బెయేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానం పంపెను, చిత్తగించుమని. ఇలాగా మీరు రండి సార్ బిలాం గారు రండి, మీరు వచ్చి అయ్యగారు చెప్తున్నారు, ఎవరు బాలకరాజు చెప్తున్నాడు, ఇశ్రాయేలు శపించాలంటే ముందు నీకు మంచి బహుమానాలు ఉంటాయి, మంచి గిఫ్ట్స్ ఇస్తారు అని అంటే దానికి ఆ దేవుడు చెప్తే నేను వస్తాను
అన్నప్పటికీ కూడా దేవుడు అనుమతించాడు. కానీ రెండోసారి మళ్ళా కబురు చేస్తాడు. ఎవరు? ఈ బాలాకు. అప్పుడు కూడా కొంత ఇబ్బందికరంగానే మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. అయితే ఉన్న పరిస్థితి ఏంటంటే, ఇక్కడ కొంచెం చదువుకుంటూ వెళ్ళినట్లయితే ఆఖరికి దేవుడు వెళ్ళవే అంటాడు. ఏమంటాడు? వెళ్ళవే అంటాడు. కొన్నిసార్లు దేవుడు ఏంటంటే, దేవుడు వద్దు అన్నా కూడా నువ్వు పోతానంటే పోరా అంటాడు. ఆ తర్వాత నీకు అర్థమవుతుంది మొటికాయలు. సరే, ఇక్కడ ఈ బిలాములో ఉన్నటువంటి ఒక తత్వం ఏంటంటే, పైకి చాలా భక్తిగా మాట్లాడుతున్నాడు. అమ్మో, దేవుడు చెప్పిందే నేనేం చేయను, ఆయన మాట జమదాటి అడుగు కూడా వేయను అంటాడు. లోపలేమో అబ్బా, బాలాకు రాజు పిలిపించాడు, వెల్కమ్ చెప్తున్నాడు, నాకు ఇన్విటేషన్ ఇచ్చాడు, పోతే మంచి మంచి బహుమానాలు, బోల్డ్ డబ్బు వచ్చేస్తుంది కదా అని లోపల ఆశపడుతున్నాడు. కానీ పైన మాత్రం నటిస్తూ ఉన్నాడండి. ఇది ఈ యొక్క బిలాము కథ. చివరికి బయలుదేరినప్పుడు మీకు తెలుసు కదా, దేవదూత అడ్డంగా నిలబడినప్పుడు ఖడ్గం చేత పట్టుకొని ఆ గాడిది కూడా అతన్ని నొక్కి పెడితే గాడిని కొడతాడు పట్టుకొని. అంటే ఇక్కడ అర్థమైందంటే, గాడిదకైనా చూపు ఉంది కానీ బిలాముకు చూపు లేదు. ఎందుకంటే ధనాపేక్ష కళ్ళకు పొరలు కమింప చేసింది. గుడ్డివాడైపోయాడు ఆత్మీకంగా. ఈనాడు లోక అపేక్షలు, ధనభోగాలు దేవుని చిత్తములకు విరుద్ధముగా నిన్ను మార్చివేసే రీతిగా గుడితనం తీసుకొస్తున్నాయేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. దేవుని స్వరం వినాలి, దేవుని చిత్తం జరిగించే వ్యక్తులుగా మనం నిలవాలే తప్ప లోక సంబంధించినటువంటి మహిమలకు, ధన భోగాలకు మనం బానిసలు కాకూడదు, గులాములు కాకూడదు. కానీ బిలాం అయిపోయాడు. సరే వెళ్ళాడు దేవుడు, సరే పో అన్నాడు, వెళ్ళాడు. అక్కడ చూసినట్లయితే 3 సమయాల్లో ఇశ్రాయేలు శపించ బ్రతిమిలాడినటువంటి బాలాకు. అయితే బిలాం అంటాడు, నేనేం చేయలేదు, దేవుడు అని చెప్తే అది అన్నాడు. అలాగే జరిగింది. దేవుడు బిలాము నోట శాపమును ఏం చేశాడు? ఆశీర్వాదంగా మార్చేశాడు. చూసారా, దేవుడు శాపమును దీవెనగా మార్చగల శక్తిమంతుడు. కాబట్టి 3 పర్యాలు కూడా బిలాము వారిని ఆశ్రయించాడు. అయితే ఒకటి ఇష్టపూర్వకంగానా? కాదండి, దేవుడు నోరు మూపించాడు. రాయ్, నీ నోట శాపొచ్చు పలకూడదు, వాళ్ళ నా ప్రజలు, నేను విమోచించిన సొత్తు, యూ హ్యావ్ నో రైట్ టు కర్స్ దిస్ పీపుల్ అన్నాడు దేవుడు. ఆఖరికి ఏం చేయలేక అనుకున్నట్టుగా అయిపోయింది. ఆయన ఒక కోరుకున్నాడు. ఏమని? నీతిమంతులు వంటి మరో నాకు కలుగునగా కన్నాడే. కానీ బుద్ధి మాత్రం మారలేదండి, వక్ర బుద్ధే. ఈరోజు ఏమైపోయింది చెప్పంటారండి? మన మాటలన్నీ భక్తిగా కనబడతాయి, కమ్మగా కనబడతాయి. అబ్బో, ఈయనంత పరిశుద్ధుడా, అమ్మో ఈయన పరిశుద్ధురాలా అన్నట్లుగా మనం కనబడుతున్నాం. కానీ అంతరంగములు దేవునికి దూరంగా కనబడుతున్నాయి. యెషయా చెప్పిన మాట అదే కదా, ఈ ప్రజలు పెదవులతో నన్ను గర్వపరుచుచున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. పైకి భక్తి ఇది, లోపల శక్తి లేదు. పిల్లలు, ఈరోజు నీ హృదయాన్ని తరచి చూసుకున్నట్లయితే, నీ హృదయం పైన వాటి మీద వెతికే మనస్సు కలిగి ఉన్నావా, లేక లోకం మీద, లోక సంబంధమైన ధనం మీద పెట్టుకున్నావా? యేసయ్య చెప్పాడు ఏమని? నీ ధనం ఎక్కడ ఉండును, నీ మనస్సు అక్కడే ఉండును. చివరి దినాల యొక్క సూచన ధనాపేక్షకులు, లవర్స్ ఆఫ్ మనీ. అన్నిటికీ డబ్బే జవాబు అనుకుంటున్నారు. వాస్తవేనది కాదు. డబ్బే జవాబు అయితే ఆత్మహత్య చేసుకుంటున్నారు, పిచ్చోళ్ళు ఎందుకు అవుతున్నారు, మధ్యలోనే ప్రాణాలు విడిచి చచ్చిపోతున్నారు. ఎందుకని? ధనము అన్నిటికీ జవాబు కాదు. ధనము అవసరమే, కానీ ధనములకు మనం బానిసలు కాకూడదు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. బిలాము యొక్క పరుగు, ఆయన ఆత్రముగా పరిగెత్తున్నాడంట. ఐ వాంట్ మనీ, ఐ వాంట్ రివార్డ్స్. ప్రియులారా, ఈ లోకంలో క్రీస్తు కొరకు నువ్వు పరిగిస్తే పరలోకంలో బహుమానం ఇస్తాడు దేవుడు. సాక్షివిన మరీన్ కుమార్ క్లిష్టమైనటువంటి పేదరికపు అనుభవాలు అనుభవించి నిలబడితే దేవుడు ఆయన ఆశ్రయించలేదా? ఒక మాట చెప్పాలి కూడా, ఆయన ఏ రోజు కూడా దగ్గరకు వచ్చి
అన్న నాకు ఇలాంటి ఇబ్బంది ఉంది, ఏమైనా సహాయం చేస్తారా అని ఇండైరెక్ట్ కూడా అడిగినవాడు కాడండి. హల్లెలూయా. ఒకవేళ అంటే అటువంటి పరిస్థితి వస్తే నా యొక్క ప్రేమను బట్టి ఏదైనా సహాయం చేస్తుంటాను, అది వేరే సంగతి. హీ నెవర్ షేర్డ్. ఎప్పుడు కూడా పంచుకునేవాడు కాదు. నాకు ఈ సమస్య ఉందన్నా, ఈ అక్కర ఉందన్నా ఎప్పుడు పంచుకునేవాడు కాడండి. అది సేవ అంటే. సేవకు అవసరం విశ్వాస బలం. విశ్వాసమే ధనం. మనం ధనం ఏంటి చెప్పండి ఏంటి మన ధనం? విశ్వాసమే. విశ్వాసం ఉంటే వెనకాల వచ్చేది వస్తాయి. ఈరోజు కాకపోతే రేపు వస్తాయండి. అందుకే నేను చెప్తాను, నేను కూడా సేవలో ఈరోజు కారులో వచ్చా. నేను దానికి ఒకటే కారణం చెప్తా. చిన్నప్పటి నుంచి 18 వయసు రక్షించబడి గ్రామాలకి నడిచి వెళ్ళి సువార్త చేశా. ఒక్కడిగా వెళ్ళి బజార్లో పత్రికలు పంచిన అనుభవాలు ఉన్నాయి. ఒక్కడికనే సైకిల్ దొక్కా. అప్పుడు ఇద్దరు రావు లేదండి, వయసు సన్నగా ఉండేవాడిని. మరి ఇంకో అలాగనే చిన్నగా ఒక స్కూటరు, బైకు, తర్వాత ఒక పాడుబడిన అంబాసిడర్ కారు. ఇక్కడికి వెళ్తే ఆడ అయిపోద్ది బండి. ఇవన్నీ అనుభవాలు. ఆర్థిక ఇబ్బందులు, బాధలు ఎన్నో ఉన్నాయి. అందుకే చెప్తున్నాను, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించిన. విశ్వాసమే నీ ఐశ్వర్యము, దేవుడే నీ స్వాస్థ్యము. బిలాము ఒక అన్యరాజు ఇచ్చేటటువంటి ధనము కొరకై ఆశించి అపేక్షించి వెళ్ళి చివరికి ఏమైపోయి తెలుసండి, ఖడ్గము చేత హతుడైపోయినని 31 అధ్యాయం సంఖ్యాకాలం చదువుతాం మనం. నీతిమంతుల మరణం కలుగుగా కన్నాడు, పొందుకోలేకపోయాడు. కాబట్టి ఇక్కడ ప్రియులను గమనించండి. ఇతను కూర్చున్న వాక్యాలు ఇంకా మీరు చూసినట్లయితే ప్రకటన 2:14 ఏముందంటే, ఈ బిలాం చేసిన పని ఏంటో తెలుసండి. రాస్తున్నాడు, నీకు రివార్డ్ ఇది అనుకున్నాం, లాభం లేదు పో అన్నట్టుగా అన్నప్పుడు సీక్రెట్గా ఏం చెప్పాడంటే, ఒక మాట చెప్తారు బాలాకు రాజుకి చెప్పాడు. ఏమిటంటే, ఏం లేదు, మనం వాళ్ళని కొట్టలేం, దేవుడి కొట్టాలని ఏంటంటే వాడు పాపం చేయాలి. అందుకే మీ దగ్గర మోయాబ్స్ ఉన్నారు కదా, విగ్రహాలు ఉన్నాయి కదా, వెళ్ళి విగ్రహార్పితం చేసి స్త్రీలు వెళ్ళి వాళ్ళతో వ్యభిచారం చేసేటట్టుగా చేస్తే దేవుడు చూసుకుంటాడు అని అది ప్లాన్ చేశాడు. అందుకని దీన్ని ఏమంటారంటే బిలాము బోధ. ఏం బోధ ఇది? బిలాము బోధ. డబ్బు కొరకు గడ్డి తినే బోధ. ఏంటంటే ఇది ఏం బోధ ఇది? డబ్బు కొరకు గడ్డి తినే బోధకులు ఈరోజు పెరిగిపోయారండి. నువ్వు ఎట్టన బతుకో బ్రదర్, పరలోకం దేవుడు ఇస్తాడులే, దీవిస్తాడులే. కానీ ఎట్టన బతుకు, నువ్వు పాపం చేయి, వ్యభిచారం చేయి, ఒకరికి 2, 3, 3 కుటుంబాలు పెట్టుకో. గాడ్ విల్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్. మా పాస్టర్ గారు చెప్తున్నారనే పరిస్థితులు లేవా ఈ రోజుల లోకంలో? తాగండి, తినండి, ఎగరండి. దేవుడు కృపగలవాడు, పరలోకం వెళ్తాను చెప్పేవాళ్ళు లేరా? బోల్డెన మంది ఉన్నారు. పాపని ఖండించేవారు, పరిశుద్ధ మార్గం బోధించేవారు సంఖ్య తగ్గిపోతుంది పిల్లరా. బిలాము దుర్బోధ చేశాడు, పాపానికి రేపే బోధ చేశాడు, పతనమైపోయాడు. దాని ద్వారా ఇశ్రాయేలు కొన్ని వేల మంది, దాదాపు 24,000 మంది చనిపోయారని బైబిల్ చెప్తుంది పిల్లరా. బిలాము బోధల గురించి జాగ్రత్త. ఒకవేళ నీ లోపల దేవుని మీద ఆధారపడకుండా ధనమే దైవము అనేటటువంటి భావనలో నువ్వు అడుగు వేస్తున్నట్లయితే, నువ్వు ఎవరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, నువ్వైనా కావచ్చు, ఈ రాత్రి పరీక్ష చేసుకుందాం. ఈ బిలాము పరిగెత్తే పరుగులో నేను పరిగెత్తను ప్రభు అని. దీనికి ఇప్పుడు చెప్తుంటే మీకు ఒక వ్యక్తి కూడా జ్ఞాపకం రావాలి. ఎవరైతే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు పరిగెత్తున్నాడు డబ్బు కోసం. ఎవరు? గేహాజీ. మర్చిపోయారు అప్పుడే ఏమా? గేహాజీ అయ్యగారు ఎక్కడ శిష్యత్వం చేశాడు? ఎలీషా దగ్గర. ఎలీషా గురువు బాగానే ఉన్నాడు, నయమాన్ డబ్బు ఇస్తే కూడా తీసుకోలే, వద్దని పంపించేశాడు. కానీ శిష్యుడిగా బుద్ధి ఉందా? గురువుకున్న బుద్ధి వీనికి లేదు. అరే మరి ఛాన్స్ పోతున్నాడు మా అయ్యగారు, మా గురువు గారు అని చెప్పి 2 రాజులు 5 చదవండి. ఒకరు ఎవరైనా ఇప్పుడు త్వరగా రండి. 2 రాజులు 5 చదవండి. ఏం చేశాడు గేహాజీ? 2 రాజులు 5:20. ఇంత టైం తీసుకున్నారా? నయమాను
నయమాను తీసుకుని వచ్చిన చదువు తల్లి. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహజీ సిరీయుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయిన గాని యెహోవా జీవం తోడు నేను పరిగెత్తుకుని పోయి. ఎట్లయినా యెహోవా జీవం, మరి దేవుడు ఎట్టుందంటే ఇప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, మనం చేసే ట్రిక్స్ అన్నీ కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. ఎంత మోసం అండి! అవసరమా దేవుని పేరు అక్కడ వ్యర్థంగా ఉచ్చరిస్తున్నాడు. యెహోవా జీవం తోడు, తర్వాత ఏమంటాడమ్మా? నేను పరిగెత్తుకుని పోయి. చిన్నగా పోను, ఎందుకంటే వెళ్ళిపోతున్నాడు నయమాను గుర్రాలు రథాలతో. పరిగెత్తుకొని పోతాను. ఎందుకు? సువార్త చెప్పడానికా? ఫిలిప్ లాగా చెప్పమ్మా. పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకొని అతని వద్ద ఏదైనా ఏదైనా తీసుకుందని నయమానును కలుసుకున్నటకై పోచుండగా. చాలు వెళ్ళాడు, తెచ్చుకున్నాడులేండి. బాగా వినండి. వెళ్ళాడు, చెప్పాడు, అబద్ధం చెప్పాడు, తెచ్చుకున్నాడు, ఇంట్లో దాచుకున్నాడు. నయమాను కుష్ఠం కూడా తెచ్చుకున్నాడు. అది కూడా గమనించాలి. గేహాజీ లోక సంబంధ మనసుతోనే శిష్యత్వం చేస్తున్నాడు కదండి. అక్కడ అవసరమా గేహాజీ? నీకు ఈ డబ్బు, ఈ తోటలు, ఈ బంగారు నీకు అవసరమా? లోపల అపేక్ష ఎంత దూరం తీసుకుందంటే పరిగెత్తుతున్నాడు. మనం దేనికి పరిగెత్తాలని? ఫిలిప్ లాగా పరిగెత్తాలి. ఎవరికి? నశించు వారికి సువార్త చెప్పాలని. ప్రియ సహోదర సహోదరి, అపవాదం ఏం చేస్తున్నాడంటే చూడండి, మనల్ని డైవర్ట్ చేస్తున్నాడని చెప్తున్నాడు. డైవర్ట్, నీ ఆత్మీయ పరుగును ఆపేసేసి ధనం వెంబడి పరిగెత్తు అంటున్నాడు. ఇప్పుడు చాలామంది చూడండి, ధనం వెంబడి పరిగెత్తు. ధనమే లోకం, ఉద్యోగమే లోకం, చదివే లోకం. అది లేకపోతే నువ్వు బతకలేవు. నిజమా? మెడ్రాస్, చెన్నైకి వెళ్ళి చూడండి ఎంతమంది రోడ్ ప్లాట్ మీద బతుకుతున్నారు. వాళ్ళు బతుకుతున్నారు. డెవిల్ డైవర్ట్స్ యువర్ మైండ్. అపవాది నీ మనస్సుని ఇక సంబంధించిన వాటి మీదకు డైవర్ట్ చేసేసి నువ్వు ఎట్లా బతుకుతావు? ఏదో చేయి, ఏదో సంపాదన, అది అక్రమ సంపాదన పర్వాలేదు, సంపాదించుకో, 2 రూపాయలు కూడగట్టుకో, అందరు ఇంత దర్జాగా నువ్వు కూడా అలా ఉండు. బా, ఎంత బాగుందని డెవిల్ అడ్వైజు. ఓ సైతాన, నీకంటే నీలాగా క్షేమం కోరేవాడు ఎవడు కనపడలే అంటావు నువ్వు. మోసపోతున్నారు పిల్లరా. మన ఐశ్వర్యం, మళ్ళీ చెప్తున్నా, ఐశ్వర్యము విశ్వాస సంబంధమైనది. యాకోబు చదవండి, దరిద్రుడు ధనవంతుడు చెప్తూ విశ్వాస విషయంలో దరిద్రులైన వారు కూడా భాగ్యవంతులే. వీఆర్ రిచ్ పీపుల్ బికాస్ ఆఫ్ ఫైత్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు విశ్వాసాన్ని బట్టి మనము ధనవంతులమే, ఐశ్వర్యవంతులమే. దీంట్లో సందేహం ఉందా మీకు? పడితే కొంతకాలం శ్రమ పడతాం, అంతవరకే. కానీ పరలోకమందు సమృద్ధి అయినటువంటి మహదైశ్వర్యాన్ని మనం పొందుకుంటాం పిల్లరా. ఇక్కడ నేను ముగింపు మాటలో చెప్పే అనుభవాలు ఏంటంటే, జస్ట్ హింట్స్ ఇస్తున్నా టైం బట్టి. పౌలు యొక్క పరుగు జ్ఞాపకం చేసుకోండి. 1 కొరింథీ 9వ అధ్యాయంలో 20వ వచనంలో గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను అంటాడు. ఫిలిప్పీ 3:14 జ్ఞాపకం చేసుకోండి. ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. సో పౌలు ప్రభు చేత పట్టబడిన తర్వాత ప్రభు కొరకు పరుగు ప్రారంభించాడు. ఆ పరుగు ఆగలేదు. ఆ పరుగు అందుకనే 2 కొరింథీ 4వ అధ్యాయం 2 తిమోతి 4:7 వచ్చేసరికి మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకోండి. ఇక మీద నా కొరకు ఏముంది? నీతికి. ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడండి పౌలు. జీవిత విధానము, సేవ, శ్రమలు చూస్తే ఈరోజు ఉండే కార్పొరేట్ సేవకుల అనుభవాలు చూస్తే ఎంత వ్యత్యాసం అండి, చాలా వ్యత్యాసం. దాని గురించి చెప్పడానికి ఇష్టపడలేదు, కానీ నేను ఒక మాట చెప్తున్న భారంతో, దుఃఖంతో, చాలా భయంకర దినాల్లో మనం ఉన్నామండి. ముఖ్యంగా అపవాది భక్తి పేరుతో మోసం చేస్తున్నాడండి. భక్తి పేరుతోనే మన యొక్క హృదయాలు పాడు చేస్తున్నాడండి. మన కళ్ళు గుడితనంతో నింపుతున్నాడండి. మన పరుగును అడ్డగిస్తున్నాడండి. ఏదో ఒక కారణం. అందుకని గలతీ 5లో కూడా 7వ వచనం అంటాడు, మీరు బాగుగా పరిగెత్తుచుంటారు కానీ ఎవరు మిమ్మల్ని అడ్డగించారు? అబద్ధపు బోధల, సిద్ధాంతాల, లోకమా, శరీరిచ్చల, ధనాపేక్షణ? ఆర్ యు రన్నింగ్ ఫర్ క్రైస్ట్? క్రీస్తు కొరకు నువ్వు పరిగిస్తున్నావా?
నేను 18 ఏళ్ళప్పుడు ఈ పరుగు ప్రారంభించాను, దేవునికి పోలా, ఇప్పటి వరకు పరిగెత్తే కృపను ప్రభు ఇచ్చాడు. నేను ఒకటే ప్రార్థిస్తున్న, ప్రభు ఎక్కడ పడిపోకుండా జారిపోకుండా నాయన నా పరుగు కడముట్టించి పౌలాగా నేను కూడా చెప్పాలి. ప్రతి ఒక్కరూ చెప్పగలిగి ఉండాలి. దీని గురించి చాలామంది సీరియస్గా ఆలోచించేదానికి ఇష్టపడరు. కథలు కావాలి, నవ్వులు కావాలి, కేరింతలు కావాలి, జోక్స్ కావాలి. నేనైతే దుఃఖంతో చెప్తున్నాను పిల్లరా, ఇవన్నీ మీ జీవితానికి క్షేమం కలిగించవు, ఆశీర్వాదాన్ని కలిగించలేవు, నిత్య జీవంలో మీకు పాలిభాగం ఇవ్వలేవు. కాబట్టి ముగింపుగా చెప్పే మాట ఏంటంటే, ఈరోజు నా ఛానల్లో ఒక ప్రత్యేకమైనటువంటి సత్యాన్ని ప్రభు నా ముందు తీసుకొచ్చాడు. అదేంటంటే, ఇప్పటి వరకు నేను ఎన్నోసార్లు బోధ చేశాను కానీ, ఎన్నోసార్లు ధ్యానం చేశాను కానీ, ఈరోజు నాకు ఇచ్చినటువంటి ఒక చిన్న ఆ మాట, ఆ ప్రత్యక్షత నా హృదయాన్ని సంతోషంగా నింపిందండి. అది ఎక్కడంటారా? అది ఆదికాండం 24 అధ్యాయం. రండి, ఇంకా ఉన్నాయి పరుగులు, దాని గురించి చెప్పను కానీ ఈ ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. ఆదికాండం 24 అధ్యాయానికి వస్తే సందర్భం మీకు తెలుసు కదా. పెళ్ళి ఏంటి? ఎవరికి పెళ్ళి? ఏమ్మా, ఎవరికి పెళ్ళి? ఎవరికి? నిద్రపోయారు అందరూ. మొన్న ఎవరు అడిగారు, ఎన్ని గంటలు ముగించారండి అంటే, నిద్రపోలేదు ప్రజలని. ఏమమ్మా రాత్రి మాత్రం విన్నట్టే ఉన్నారన్న. నాకేం తెలుసు, వింటున్నారా? ఎవరి పెళ్ళి? మాట్లాడి పర్లేదు, ఇది మన సహవాస కూడిక, నో నథింగ్ రాంగ్. ఎవరి కుమారుడు ఇస్సాకు? అబ్రాహాం. పెళ్లి కుమార్తెను తేవడానికి, కోడలు తెచ్చుకోవడానికి అబ్రాహాం ఎవరిని పంపించాడు? ఎలియాజరుని పంపించాడు. మనందరూ తెలుసు, ఎలియాజరు వెళ్ళాడు, 10 వంటలు తీసుకుపోయాడు, ప్రార్థన చేశాడు, నియమం పెట్టాడు. అయ్యా, ఈ బిడ్డలో కుమార్తెలు ఎవరైనా వచ్చినా నాతో పాటు వంటలకు నీళ్లు పోస్తే ఆ బిడ్డే ఇస్సాకు భార్య అవుతుందని నమ్ముతున్నాను ప్రభువా, దయ చూపించవా ప్రభువా అని అడుక్కున్నాడు. అంత ఓకే అయిపోయింది. ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఇక్కడ ఒక సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఆనందించినటువంటి సత్యం అదేంటంటే, దయచేసి గమనించండి. ఆదికాండములో ఆదికాండములో మొదలుగా చూసినట్లయితే 24వ అధ్యాయంలో 24వ అధ్యాయంలో మొదటిగా 17వ వచనం చూడండి. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, ఆ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. ఇక్కడ మీకు అర్థమవుతుందండి, ఎలియాజరు ఎలా వెళుతున్నాడు రిబ్కా దగ్గరికి చెప్పండి? పరిగెత్తుకొని. ఆ మాట నాకు ఎందుకు భలే వింత కనిపించి, ఎప్పుడు నేను గమనించలా. నెమ్మదికి పోతే ఏమైంది? నో 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 నో, అదొక పరుగు. సో ఈ పరుగు ఎవరిని గుర్తు చేస్తుంటే, పరిశుద్ధాత్మని యొక్క పరుగు. హల్లెలూయా. ఎలియాజరు ఇందులో మనకు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కనబడతాడండి, ఖచ్చితంగా, పక్క. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువు యేసు క్రీస్తునే దేవుని కుమారునికి పెళ్లి కుమార్తెగా సంఘాన్ని ఒక కన్నికగా సిద్ధపరిచేదానికి ఆయన భారముతో ప్రార్థిస్తూ పరుగులు తీస్తూ వస్తూ ఉన్నాడు. నీ దగ్గరికే వస్తున్నాడు ఈ రాత్రి. రెండో మాట మనం గమనించినట్లయితే ప్రియులారా, ఇంకొక మాట కూడా మనం చూస్తాము. 18 వచ్చి చూడండి. అందుకామె అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చెను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ ఒంటలు త్రాగుమట్టుకు వాటికి నీ నీళ్లు చేతి పోరిమని చెప్పి త్వరగా గాడిదతో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి. నోట్ చేసుకుని, ఆ బావికి ఎట్టపోయింది ఆమె? పరిగెత్తుకొని పోయింది. సంగమా, పరిశుద్ధాత్మని స్వరం వింటూ ఉన్న వ్యక్తివి, విశ్వాసం అయితే నువ్వు కూడా ఏం చేస్తావు? పరిగెత్తేవాడు. నేను అంటున్నాను, ఇది ఒక న్యూ థాట్ దేవుడు నాకు ఇచ్చాడు. మీకు ఒకవేళ నచ్చిందో నచ్చదో నాకు తెలియదు, కానీ ఐఆమ్ ఎంజాయింగ్ ఎ లాట్, ఆనందిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే నాకు ఈరోజు సాయంత్రం ప్రభు బయలుపరిచాడు. పరిశుద్ధాత్మని పరుగు ఒకవైపు కనబడుతుంది. ఆయన ఆశ ఏంటంటే, ప్రభువు యేసు క్రీస్తు అనే పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తె సంఘమును సిద్ధపరచాలి, పరుగులు తీస్తున్నాడు. అది సంఘం ఎలా ఉండాలి చెప్పండి? పరిగెత్తే సంఘము. హల్లెలూయా. నిద్రపోయే సంఘం కాదు నాయన, తిని పడుకునే సంఘం కాదు.
లోకాన్ని, పాపాన్ని ప్రేమించే సంఘం కాదు. క్రీస్తు కొరకు ఉజ్జీవంగా పరిగెత్తే రిప్కా లాంటి సంఘము పనివారిని దేవుడు వెతుకుతున్నాడు. ఆ తర్వాత వచ్చినప్పుడు మీరు చూసినట్లయితే ఆమె తన ఇంటికి కూడా పరిగెత్తుకొని పోయి, మీ తర్వాత చదువుకోండి, ఇంటికి సమాచారం ఇస్తుంది. రిప్కా చెప్పాలంటే పరుగే పరుగు, పరుగే పరుగు. ఎలియాజర్ ఏమో రిప్కా కొరకు పరుగు, రిప్కా ఏమో ఎలియాజర్ కొరకు, ఇస్సాకు కొరకు ఏం పెట్టింది? పరుగులు పెట్టింది. ఈరోజు నీకు పరుగు ఉందా నీ జీవితంలో? ఆర్ యు లివింగ్ అంటే లివింగ్ యాక్టివ్ పర్సన్గా, చురుకైనటువంటి వ్యక్తిగా నువ్వు విశ్వాసంగా బ్రతుకుతున్నావా? సేవకుడిగా బ్రతుకుతున్నావా? నా మాట అర్థమైందని మీకు? నీ పరుగు కొనసాగుతుందా? పరుగు ఆగిపోయిందా? రిప్కా పరుగు ఎలియాజర్ కోసం నీళ్లు తేవడం పోయడం. ఎంత వండర్ఫుల్ అండి ఆ సీన్. ఊహించుకోండి, చాలా యాక్టివ్గా ఉంది ఆ పనిలో. అందుకే సెలెక్ట్ అయింది, ఊరినే గాల. యేసయ్యకు మన పెళ్లి కుమారు సిద్ధపడాలంటే సోమరితనంతో నిద్రపోయేవాళ్ళు అక్కర్లేదానికి. బీ యాక్టివ్, బీ అలర్ట్. పరుగు తీసే వ్యక్తిగా ఉండాలి. ఎంతమంది సంఘాలు నిద్రపోతున్నారు ఇప్పుడు? ఎంతమంది సేవకులు, నాయకులు నిద్రపోతున్నారు? లే, నిద్ర మేలుకుని వేళ తెలుసుకో. ఎన్ని సమస్యని పరిస్థితులు ప్రభు కొరకై నీ పరుగు కొనసాగించు. రిప్కా పరిగెత్తి వినర్ అయిపోయింది, సెలెక్ట్ అయిపోయింది. అమ్మగారు ఇస్సాకుకు భారీగా చేయబడింది. నువ్వు కూడా పరుగులు తీస్తే ప్రభు కొరకు ఆశతో, ప్రేమతో, విశ్వాసముతో నీవు కూడా విన్నర్ అవుతావు, జయం పొందుతావు. ప్రభు యేసు క్రీస్తుకు పెళ్లి భారీగా ప్రభుని కలుసుకుంటావు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి కయ్యను వంటి వారుగా ఉన్నవారు మతము నమ్ముకోబాకండి. ఎనీ రిలీజన్, అదే మతమైన మతముని రక్షించదు. యేసు రక్తమే ప్రతి పాపం కడుగును. యేసే రక్షకుడు, యేసే పరలోకానికి ఏకైక మార్గం. యేసుకు వేరుగా పరలోకం లేదు, నిత్య జీవం లేదు, మోక్షం లేదు, పాప క్షమాపణ లేదు. తెలుసుకో. కయ్యను మార్గంలో పరుగులు తీయొద్దు. మత సంబంధిగా దూషించడానికి, చంపడానికి, వ్యతిరేక జీవితం జీవించడానికి ప్రయత్నం చేయబాక. హంబుల్ యువర్ సెల్ఫ్. నువ్వెవరో నాకు తెలియదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు సంబడి మే బి దేర్. అలాంటి వ్యక్తి ఎవరైనా ఒకరు ఉండొచ్చు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, బాబు, అమ్మ, క్రీస్తు పాదాలు పట్టుకో. నీ పాపపు మార్గాలు పరిగెత్తే అనుభవానికి బ్రేక్ వేసుకో. నీతి మార్గంలో పరిగెత్తు, జీవించు. అలాగే ఇంకొక వ్యక్తి ఎవరు జ్ఞాపకం చేసుకున్నాం? కోరహు. తిరుగుబాటు, అవిధేయత, పదవికాంక్ష, అధికారకాంక్ష, పెత్తందారితనం అతని జీవితాన్ని ఎంత పాడు చేసినాయో. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు, సేవకులకు అందరూ చెప్పబడిందంటే నిన్ను తగ్గించుకో, నిన్ను హెచ్చించుకోవద్దు. యేసే చెప్పాడు, తను తగ్గించుకున్నవాడే, తను హెచ్చించుకున్నవాడు డౌన్ ఫాల్. బీ హంబుల్. దీనులుగా ఉన్నాం. ప్రభు ఎప్పుడు హెచ్చిస్తే అప్పుడు హెచ్చించబడదాం. హెచ్చిస్తాడు కూడా. కాలినడక సువార్త పరిచయం రోజు నాకు వాహనం ద్వారా తిరిగే కృపించంటే ఆయన ఇచ్చిస్తే నాదే ఉంది ఇక్కడ. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఎప్పుడు అనుకోలే కావాలని. ట్రాక్టర్ల మీద పోయా, ఆటోలో పోయా. అది చెప్తున్నాను, అనుభవాలు కొన్ని సేవలు. మూడో వ్యక్తి ఎవరు? బిలాం ఎవరికి గులాము? ధనానికి. పైకి భక్తి, హృదయం నిండా ధనాపేక్ష. పతనమైపోయాడు. ఆ పరుగు నీకు వద్దు. ఏ పరుగు కావాలి నీకు? పౌలు వంటి పరుగు. ఏమండి, అబ్రాహాం కూడా ఆతిథ్యం ఇవ్వడానికి కూడా పరుగులు తీసాడు. అది కూడా ఉంది ఆదికాండంలో 18వ అధ్యాయంలో. ఇస్సాకు కొరకు ఎలియాజరు తీసిన పరుగులు, రిప్కా తీసిన పరుగులు చాలా విచిత్రంగా ఉన్నాయి ఈరోజు రాత్రి నాకైతే. ఎందుకు రిప్కా సెలెక్ట్ అయిందంటే, ఆమె నీళ్లు పోయేట పోతుంది, పరుగుల మీద పోతుంది. ఇంటికి పోయి చెప్పారు, పరుగులు తీస్తుంది అనమాట. అంత యాక్టివ్నెస్, చురుకుదనం ఉంది. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అని సామెతలో ఉంది. నిద్రపోతులుగా ఉండబాకండి, సోమలుగా ఉండబాకండి, మందముగా ఉండబాకండి. ఆత్మీయ తీవ్రత గలవారమై ప్రభువుని సేవించుదుముగాక. ఆ రీతిగా పరిగెత్తుటకు, పరుగు కొనసాగించి ముగించుటకు ప్రతి ఒక్కరికి దేవుడు తన సమృద్ధి కృపను దాయిచ్చునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఎవరు?
సుధాకర్ పాస్టర్ గారు మన మధ్య ఉన్నాడు. ఎత్తబడిన వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించినట్లు ప్రార్థన చేస్తారు. తలలు వంచి ప్రార్థన చేసుకున్నాం. రాత్రి దైవ సేవకులను మన ఎదుట నిలబెట్టి నీ పరుగు ఎక్కడికి, నీ పరుగులో నువ్వు పొందవలసిన ఆశీర్వాదం ఏంటో ఒక్కసారి పరిశీలన చేసుకో. కయీను పరుగు ఏమైందో, బిలాము పరుగు ఏమైందో, కోరాహు కుమారుల యొక్క పరుగు ఏమైందో సూటిగా దేవుడు నాతో మీతో హెచ్చరించాడు. పౌలు పరుగు గురి ఎద్దుకు పరిగెత్తాడు, విశ్వాసాన్ని తుదముట్టించాడు, నీతి కిరీటాన్ని పొందాడు. ఈరోజు ప్రియదేవుని బిడ్డ, నీ జీవితం ఎటువైపు ప్రయాణం చేస్తూ ఉంది? బిలాములాగా డబ్బుకి గులాముగా మారావా? కొరాహు కుమారుల వలె తిరుగుబాటు చేస్తూ ఉన్నావా? ఇచ్చిన స్థానాన్ని మర్చిపోయి ఏదో ఆశించి కోరుకుని గొప్పవానిగా తనకు తానుగా హెచ్చించుకోవాలని చూస్తున్నావా? అది నీ పతనానికి ప్రారంభం అని దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. కయ్యను వలె స్వనీతిని కోరుకుని దేవుని మెప్పించాలని ప్రయాసపడుతున్నావేమో, అది నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని పతనం చేసింది. ఈరోజు దైవ సేవకులను దేవుడి నిలబెట్టి దైవ సేవకునిలో మనసులో ఉంచిన ఆ భారాన్ని ఈ రాత్రి మన మధ్యలో ఉంచగా నువ్వు ఖాళీగా వెళ్ళకూడదు. నీ మనసును ఒప్పించు. ఈ రోజున నీ మనసుని దేవుని ఎదుట ఒప్పించు, దేవునికి విధేయత చూపు. ఇదిగో నీకు ఇచ్చినటువంటి ఏ స్థానంలోనైనా నమ్మకంగా ఉండటానికి, ఆ స్థానంలో సహవాసం చేయటానికి ప్రభుకి నీ హృదయాన్ని సమర్పించు. ఇదిగో కోరాహు కుమారుల వల్ల తిరుగుబాటు చేయటానికి ఇష్టపడొద్దు. అలా తిరుగుబాటు చేసిన వారి జీవితాలు పతనమైపోయినాయి. ఈరోజు ప్రభుకు అప్పగించుకో. సహోదరి, నువ్వు మౌనంగా ఉండటానికి కాదు ఈరోజు ఈ స్థలానికి పిలువబడింది. ఇదిగో నీ జీవితంలో గొప్ప మార్పు రావాలని ఈ ఆశీర్వాదకరమైనటువంటి మాటలు దేవుడు నీకు వినిపించాడు. ఇదిగో శాశ్వతమైనటువంటి ఆశీర్వాదము, నిత్యమైన దేవుని రాజ్యమును పొందటం అనగా దేవునితో జీవించటం ఈరోజు దేవునికి అప్పగిస్తావా? ప్రభు సమీపముగా ఉన్నాడు. పరిశుద్ధుడైన తండ్రి, మంచి దేవానికి వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మీ దాసుల హృదయాల్లో మీరిచ్చిన భారభరితమైనటువంటి మీ మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము నా తండ్రి తిరస్కారాల మధ్యలో ప్రభువా, ఇదిగో నా తండ్రి డబ్బు అనే ఆరాటము మధ్యలో పలు రకాలుగా పరిగెత్తుతూ నా తండ్రి అసలైన పరుగుని మేము మర్చిపోతూ గురి ఎద్దుకు పరిగెత్తలేని వారముగా ఉంటూ మా బ్రతుకులను మేము అయ్యా అగమ్య గోచరములోకి తీసుకుని వెళ్తూ ఉండగా ఈ దినము మీ దాసుని ద్వారా, కయ్యను ద్వారా మాతో హెచ్చరించారయ్యా, బిలాము ద్వారా మాతో హెచ్చరించారు ప్రభువా, ఇదిగో కోరా కుమారుల ద్వారా మాతో హెచ్చరించారు నాయన. ఇదిగో మా తండ్రి, మేము నాయన పౌలు వలె పరిగెత్తడానికి సహాయం చేయండి ప్రభువా. ఎంతమంది మాటలు విని తమ హృదయాలను నొచ్చుకుని ప్రభువా, నీ మాటలను బట్టి తమ హృదయాల్ని అర్పించుకుంటున్నారు ప్రభువా. మంచి పరుగు పరిగెత్తడానికి, ఇదిగో నా తండ్రి ఆ పరుగులో బహుమానం పొందటానికి, ఆ పరుగు గురి ఎత్తుకే వెళ్ళటానికి మా ప్రభువా ప్రయాసపడటానికి కృప చూపుతున్నాడు నాయన. మీకు స్తోత్రాలు ప్రభువా. ఒక్కొక్కరిని అలా బలపరచండి, ఒక్కొక్కరిని ప్రత్యేకపరచండి ప్రభువా. వారు తీసుకుంటున్న తీర్మానం ఆశీర్వాదకరముగా ఉండినట్లుగా, దీవెనకరముగా ఉండినట్లుగా సహాయం చేయండి ప్రభువా. దైవ సేవకులు నిలబెట్టారు ప్రభువా. అయ్యా, మీ దాసుని ముఖాంతరముల నుండి వచ్చిన ప్రతి మాట మా బ్రతుకులను కాస్త ఉజ్జీవపరచడానికి, బలపరచడానికి మీరు పూనుకున్నందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ రోజున ప్రభువా, ఈ చివరి సభల చివరి రోజు ఈ మాటలు మా తండ్రి మా జ్ఞాపకాలు ఉంచుకొని మా బ్రతుకు దినములన్నిట ప్రభువా, ఎదుగో రిబ్కాలాగా పరిగెత్తటానికి నాయన, ఎదుగు నా తండ్రి ఎలియాజరులాగా పరిగెత్తటానికి ప్రభువా ముందుకు సాగటానికి సహాయము చేయమని దివ్యమైనటువంటి నీ కృపకై మమ్మల్ని అందరినీ కూడా అప్పగిస్తూ దైవ సేవకులకు ఇంకను ఆయురారోగ్య బలములనివ్వండి నాయన. ఇంకను ఆయుష్ ఉన్నంత వరకు ప్రతి స్థలంలో నిలబెట్టి ప్రత్యేకంగా మాట్లాడి ప్రభువా అనేక ఆత్మలు ఉజ్జీవపరచబడటానికి, అనేక మంది తమ జీవితాలు నీకు సొంతం చేసుకోవటానికి మీ దాసుని ద్వారా మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. మీ దాసునికి ఇచ్చిన ప్రతి భారమైన పరిచర్యను మా అందరికీ ఆశీర్వాదకరంగా చేయమని నీ సన్నిధికై సమస్తాన్ని అప్పగిస్తూ, దైవ సేవకులు నీకు అప్పగిస్తూ, ఈ పరిచర్య నీకు అప్పగిస్తూ ఉన్నాం. చక్కగా మీరు బలపరిచినందుకై స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను.